ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబ్దాలతో సైనిక ప్రాంతాలు, జానవాసాల్లోని వారు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై సైనికులు నిఘా పెట్టిన నేపథ్యంలో టపాసుల మోత మొత్తం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో టపాసుల నిషేధాన్ని వెంటనే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రజలంతా సహకరించాలని కోరారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శబ్దాలతో సైనిక ప్రాంతాలు, జనావాసాల్లోని వారు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధంపై సైనికులు నిఘా పెట్టిన నేపథ్యంలో టపాసుల మోత మొత్తం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో టపాసుల నిషేధాన్ని వెంటనే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు బహిరంగ ప్రదేశాల్లో అయితే టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది ఉధృతంగా మారినటువంటి నేపథ్యంలోనే అనేక కీలక నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే అనేక రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ బాణసంచ అనేది కాల్చొద్దు అంటూ కూడా బాణసంచ కాల్పులకు సంబంధించి పూర్తిగా నిషేధం విధిస్తూ, టపాసులను కాల్చొద్దు అంటూ కూడా నిషేధం విధిస్తూ హైదరాబాదు సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఇమ్మీడియట్గా అమలుపరచాలంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాదు మహానగరంలో ప్రజలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత యాంగ్జైటీగా ఉన్నారు. అలాగే కొంత స్ట్రెస్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా ఈ టపాసుల మోత అనేది ఒక క్యాజువల్గా బాణసంచ ద్వారా కాల్చబడినటువంటి టపాసుల మోత ద్వారా కూడా కొంత ప్యానిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు సైనిక స్థావరాల్లో ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సైనిక పురిలో కావచ్చు, లేకపోతే ఆర్మీ క్యాంపులలో ఎక్కడైనా కూడా ఒకవేళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రతి ఒక్క సైనికులందరూ కూడా, జవాన్లందరూ ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు ఏ క్షణంలో పరిస్థితి అనేది ఎలా ఉంటుందనేది కొంత ఉత్కంఠగా మారింది. అలాగే ప్రస్తుతం అలర్ట్స్ ఉన్నటువంటి జోన్లలో హైదరాబాద్ మహానగరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాక్ డ్రిల్స్ను కూడా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా దాదాపు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించి ఈ మాక్ డ్రిల్స్కు సంబంధించి ప్రజలు ఒకవేళ దాడులు అనేవి జరిగినప్పుడు ఎటువంటి అప్రమత్తతను పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అనేక చర్యలను చేపట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బాణసంచ మోతకు సంబంధించి కావచ్చు, అలాగే టపాసులు కాల్చడానికి ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అనేది కూడా తప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వీటన్నిటిని కూడా గుర్తించి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ కూడా హైదరాబాదు పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మీడియట్ గా దీన్ని ఫాలో అవ్వాలంటూ కూడా నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సంజన.
రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.